ఆరు సోదెమ్మ వేషం వేసుకొని సోది చెప్పుతానమ్మ సోది అని అరుస్తూ బాగి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి అరుస్తూ ఉంటుంది. ఇక గుప్తా గారేమో పిట్టల దొరలాగా ఒక తుపాకీ పట్టుకొని ఆరు వెనకాలే వస్తూ ఉంటారు. అప్పుడే బాగి పిల్లలు మనోహరి అందరూ బయటికి వచ్చి ఇక బాగి పిల్లలు అయితే ఆరుని సోది చెప్పమని లోపలికి తీసుకువస్తారు. చెప్పండి, సోది చెప్తానమ్మ సోది ఎవరు చెప్పించుకుంటారు ఇప్పుడు నాతో అని ఆరు అంటుంది. అప్పుడే ముందుగా అమ్ము ఆరు దగ్గర వచ్చి ముందు నాకు చెప్పండని చెయ్యి చూపిస్తూ ఉంటుంది. చెప్పవే బిడ్డ, నీకు ఎవరి గురించి చెప్పను అని ఆరు అనడంతో మా అమ్మ గురించి అని అమ్ము చెప్పగానే బాగి ఆరు చాలా బాధగా చూస్తూ ఉంటారు. మా అమ్మ మమ్మల్ని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మమ్మల్ని అమ్మలా చూసుకోటానికి మిస్సమ్మ ఉంది. పైన మా అమ్మ ఎలా ఉందో చెప్తారా అని అమ్ము అడగటంతో బాగి గుప్తా గారు ఆరు చాలా ఎమోషనల్గా అమ్ముని చూస్తూ ఉంటారు. పైన మీ అమ్మ చాలా సంతోషంగా ఉందే తల్లి అని ఆరు సోదెమ్మ వేషంలో ఉండి చెప్తూ ఉండటంతో పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఆరు నువ్వు ఇట్రాయే తల్లి అని బాగిని పిలవటంతో బాగి కూడా వచ్చి వాళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఉంటుంది. ఏది ఏమైనా ఈ తల్లి చెయ్యి వదలొద్దని నీ తల్లి చెప్పిందే తల్లి అని ఆరు చెప్పటంతో ఇక అమ్ము చేతిని తీసి బాగి చేతిలో పెట్టి మరీ ఆరు చెప్తూ ఉంటుంది. నువ్వేం అడుగుతావో అడగవే తల్లి అని ఆరు చెప్పటంతో మీరు మా అక్క గురించి చెప్తారా? 25 నుండి మా అక్క ఎక్కడ ఉందో అని నేను మా నాన్న వెతుకుతూనే ఉన్నాము. కానీ ఏ చిన్న ఆధారము క్లూ కూడా దొరకటం లేదు. మీరు మా అక్క గురించి చెప్తారా అని బాగి అడుగుతూ ఉంటే మళ్ళీ ఆరు బాగి వైపు చాలా ప్రేమగా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది.